టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో లోన్ తీసుకొని లోన్ కట్టడానికి ఆలస్యం అవడంతో యువతి ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేసి పోస్ట్ చేస్తామని బెదిరించిన పినేబుల్ టెక్నాలజీస్ సంస్థకు చెందిన 2 వ్యక్తులను తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు వెల్లడించారు. ఫోటో తీసేస్తారా? ఫోటోకి అయితే ఓకే మేము తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో ఒక లోన్ యాప్ విషయంలో పినబుల్ టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్ ఇట్ ఈస్ ఏ లోన్ యాప్, ఇట్ వాజ్ రిజిస్టర్డ్ లోన్ యాప్. ఈ లోన్ యాప్ పర్సన్స్ సులూరుపేటకు చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది. 5 times కట్టిన తర్వాత 6th టైం ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకై, ముఖ్యంగా వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి తిట్టడం, తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం, వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి డిఎస్పీ నాయుడుపేట సులూరుపేట ఇన్స్పెక్టర్ ఇమ్మీడియట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇంకా రూల్స్కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి, అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది. కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా, కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం, తరువాత వారు పెట్టే హింసలకు ఇబ్బందులు పడడం అనేది జరగకూడదు. కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ లోన్స్ తీసుకోవడం అనేది కొంత ఆలోచించి తీసుకోవాలని తెలియజేస్తూ, ఒకవేళ తీసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసు ద్వారా తిరుపతిలో ఇలాంటి లోన్ యాప్స్ కానీ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి కానీ చట్టపరంగా మాత్రమే వారు ఫాలో అవ్వాలి తప్ప చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఈ పినబుల్ కంపెనీ యొక్క పర్సన్స్ ఆ రూల్స్ అతిక్రమించి వారిని బెదిరించారు కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తిగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మీడియా సమావేశం ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాల ద్వారా మేము సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. ఇంకా ఎక్కువగా అందరూ ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించుకొని రకరకాలుగా వారు మోసగిస్తున్న విధానాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా ఓటీపీ లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని లేదా పార్సల్స్ మీకు వచ్చాయని, సో ఈ విధంగా రకరకాల కోణాల్లో వాళ్ళు భయపెట్టడానికో లేదా నేరాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అవగాహనతో ముందుకు వెళ్ళాలి. సైబర్ నేరాల నుండి పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పంపిస్తాం. ఫర్దర్ కేసు కంప్లీట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ప్రభుత్వానికి
దీన్ని రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది. చాలా ఉన్నాయి. ఒక జిల్లా అని కాదు కదా ఇది. ఇట్ ఈజ్ ఏ సైబర్ ఇష్యూ. ఇట్ ఈజ్ ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. ఒక జిల్లాకి కేవలం కంపెనీ బేసే ఉంటుంది, జిల్లా బేస్ అనేది ఉండదు. ఇదంతా కూడా కంపెనీ బేస్ మీదే ఉంటాయి. ఒక డిఫరెంట్ టైప్స్లో ఈ కేసులో విచారించినప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఒక టీము, 2 ఇన్స్టాల్మెంట్లు తర్వాత కట్టకపోతే ఒక టీము విధంగా ఉందని చెప్పి కొంతవరకు ఇన్వెస్టిగేషన్లో వచ్చింది. ఇంకా పూర్తి ఇన్వెస్టిగేట్ చేసి విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. ఇవన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్స్ ఇవన్నిటివి అదే డిఫరెంట్గా ఉంటున్నాయి. దీనిపై కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఫస్ట్ ఇటీవల జరిగిన నేరంలో మున్సిపల్ నుండి వచ్చాము, ఇల్లు కొలత చేస్తామంటే ఇంట్లోకి ఎవరు పోకోకుండా వాళ్ళని మాత్రమే ఇంట్లోకి పంపించడము, బీరువా తలుపులు తీసి ఉంచడము, ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. అరెస్ట్ ఇదే అనేం లేదు కానీ బట్ దీని ద్వారా ప్రజలకు కూడా తెలుసుకోవాలి అనేది మా ముఖ్య ఉద్దేశం.